ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారంలోకి చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో వీరు మరణించినట్లు సమాచారం. తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్త ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఎన్కౌంటర్పై పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మరణించిన వారిలో మావోయిస్టులు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఇల్లెందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం 2 ఆదివాసీలు ఇన్ఫర్మేషన్స్ అనే నేపంతో మావోయిస్టులు పంపారు. వారం తిరగక ముందే 7 మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. ఆదివాసీల హత్య తర్వాత అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే చల్పాక అటవీ సమీపంలో జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 7 మావోయిస్టులు మరణించారు. గత నెల 22న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టులు మరణించారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ మావోయిస్టులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో 10 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఆటోమేటిక్ తుపాకులతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వీకరించారు.